వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఆర్ఆర్బీ ఆల్ ఎగ్జామ్స్ కోసం వెరీ ఇంపార్టెంట్ బిట్స్ సబ్జెక్ట్ వైజ్గా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి రోజు మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈరోజు వీడియోలో అయితే మనం ఎయిర్ ఫోర్స్ ఏఎఫ్సిఏటి నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ వచ్చేసి ఏఎఫ్సిఏటి 2025 ఎగ్జామ్ కండక్టెడ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ అండ్ గెజెటెడ్ ఆఫీసర్ ఇన్ ఫ్లయింగ్ బ్రాంచెస్. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయమ్మా? 336 పోస్టులు అయితే మనకి మెన్షన్ చేశారు. ఎగ్జామ్ లెవెల్ వచ్చేసి నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఫ్రీక్వెన్సీ వచ్చేసి ట్వైస్ ఇన్ ఏ ఇయర్. కేటగిరీ డిఫెన్స్ జాబ్స్. రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి 2 to 31 డిసెంబర్. అప్లై డేట్స్ అయితే మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఈకేటీకి 50 క్వశ్చన్స్. అండ్ అలాగే ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్, ఏఎఫ్ఎస్బి టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ అనే టెస్టులు అయితే చేసి సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు. శాలరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే 56,100 to 1,77,500 వరకు ఉంటుందండి. ఓకేనా? నోటిఫికేషన్ వచ్చేసి 21 నవంబర్ 2024 వచ్చిందండి. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఎప్పుడు 2 డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఏఎఫ్సిఏటి ఎగ్జామ్ అయితే మనకి ఫిబ్రవరిలో ఉంటుందని మెన్షన్ చేశారు. అలాగే కోర్స్ కమెన్సెస్ ఫామ్ వచ్చేసి జనవరిలో ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వివిధ రకాల వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయనేది డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, చూడండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్. అప్లై ఎలా స్టెప్స్ చూద్దామండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్. క్లిక్ ఆన్ ద లింక్ ప్రొవైడెడ్ బిలో ఆర్ విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ న్యూ పేజ్ విల్ అపియర్. న్యూ యూజర్ విల్ హ్యావ్ టు రిజిస్టర్ ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ న్యూ యూజర్ రిజిస్టర్కి వెళ్ళాలి. ఏ న్యూ పేజ్ విల్ అపియర్ టు ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. మన మొబైల్ ద్వారా అండ్ అలాగే ఈమెయిల్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చండి. ఆన్ ఓటీపీ విల్ బి సెంట్ ఆన్ యువర్ మొబైల్ అండ్ ఈమెయిల్. ఫిల్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. మీకు ఒక ఓటీపీ అయితే వస్తుందండి అండ్ ఈమెయిల్కి కూడా వస్తుంది. అది దాంట్లో సబ్మిట్ అయితే చేయాలి. ఏ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ విల్ బి సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడికి అండ్ మీ లాగిన్ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుందండి. అది ఎలా అంటే లాగిన్ ఐడి, పాస్వర్డ్ వస్తాయి. తర్వాత లాగిన్ ఎలాగంటే లాగిన్ యూజింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్, సెలెక్ట్ ద పోస్ట్. మీ లాగిన్ అయ్యారు కదా, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసి లాగిన్ అయ్యి పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫిల్ అప్ అదర్ డీటెయిల్స్ సచ్ యాజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్సెట్రా డిపెండింగ్ అపాన్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్. పే ద ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ అప్లికేబుల్ యూజింగ్ ఏ క్రెడిట్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఫీజు అయితే మనము ఖచ్చితంగా కట్టేసి ఉండాలండి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ దేర్ స్కాన్డ్ కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. మన కలర్ ఫోటోని అండ్ అలాగే మన సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలండి. తర్వాత లాగిన్ విత్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్, ద లింక్ అప్లోడ్ అండ్ దేర్ ఆఫ్టర్ అప్లోడ్ ద ఫైల్ స్కాన్డ్ ఫీల్డ్. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని, పాస్వర్డ్ని లింక్ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ కొట్టేసిన తర్వాత ఇది స్కాన్ అవుతుందండి. తర్వాత అప్లోడ్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అనేవి రిక్వైర్డ్ అడిగినవి అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ ద అప్లికేషన్, ప్రింట్అవుట్ ద అక్నాలెడ్జ్మెంట్ ఫర్ రికార్డ్స్. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే మీరు కాపీ అయితే చేసుకోవాలండి ప్రింట్ ద్వారా. తర్వాత ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 550 రూపాయలు ప్లస్ జిఎస్టీ అండి. ఇదైతే మాత్రం నాన్ రిఫండబుల్, మళ్ళీ అయితే మనకి రీపే అవ్వదు. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి గ్రౌండ్ డ్యూటీ అండ్ ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్ట్స్ ఆర్ గివెన్ బిలో. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 20 to 24 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 50% ఆఫ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎట్
10th plus 2 level 3-year graduation degree or a BE or BTech degree with a minimum 60% from a recognized university. మ్యాథ్స్ ఫిజిక్స్ స్టూడెంట్ 10th అంటే ఇంటర్ లెవెల్లో 50% మార్క్స్ రావాలి. అండ్ అలాగే 3 years గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, లేదంటే బీటెక్ డిగ్రీ చేసి మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలండి. అలాగే గ్రౌండ్ డ్యూటీకి అయితే ఇంజనీరింగ్ మినిమం 60% ఈచ్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అట్ 10th plus 2 level అండ్ ఏ డిగ్రీ ఇన్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసి ఉండాలండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ అండ్ పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ అయితే ఉంటుందండి. తర్వాత స్టేజ్ 2లో ఆల్ స్టేజ్ 1 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అపియర్ ఫర్ AFSB స్టేజ్ 2 అండర్గో ద ఫాలోయింగ్ టెస్ట్స్: సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, AFSB ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెక్షన్ సిస్టమ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. తర్వాత ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే టైం వచ్చేసి 2 hours ఉంటుందండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 300. సబ్జెక్ట్స్ వచ్చేసి వెర్బల్ అబిలిటీ, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ అనేది సిలబస్. అలాగే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. టైం వచ్చేసి 2 hours, క్వశ్చన్స్ 100, మార్క్స్ 300. సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పాం కదా, అది 3 marks విల్ బి అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ దేర్ ఈజ్ ఎ నెగిటివ్ మార్కింగ్ 1 mark ఇన్ ఆల్ సెక్షన్స్. 1 mark నెగిటివ్ కూడా ఉన్నాయండి. సిలబస్ ఇక్కడ ఇచ్చారు కదా, ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది. తర్వాత శాలరీ అయితే ఇగో ఫ్లయింగ్ ఆఫీసర్కి లెవెల్ 10 ప్రకారం ఇలాగా అన్ని పోస్టులకి వేరియస్ పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని రోజు ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.